హరీష్ రావు గారు 1 మినిట్. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇల్లే మినిస్టర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు అందరు కలిసి 30 నిమిషాలు వాళ్ళు మాట్లాడిండ్రు. మీరు ఇప్పటిదాకా 68 నిమిషాలు మీరు మాట్లాడిండ్రు. మీరు 57 నిమిషాలు మాట్లాడవలసి ఉండే. ఇక తొందరగా కన్క్లూడ్ చేస్తే వేరే సభ్యులకు అవకాశం. స్పీకర్ సార్, బడ్జెట్ అనేది శాసనసభలో చాలా ముఖ్యమైనది అధ్యక్ష. మీరు ఇట్లా మా గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దు. నేను సబ్జెక్ట్ డీవియేట్ కాను అధ్యక్ష, సబ్జెక్ట్ మీదనే మాట్లాడతాను అధ్యక్ష. ఇప్పుడు 5 మంత్రులు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పడానికే పావుగంట పోయింది కదా సార్. నా టైం డీవియేట్ అయింది కదా సార్. దయచేసి కైండ్లీ కోఆపరేట్ అధ్యక్ష. తెలంగాణలో మనకు పండేదే 90% దొడ్డు వడ్లు అధ్యక్ష. అంటే 90% దొడ్డు వడ్లకు మీరు బోనస్ ఇయ్యమంటే అసలు ఆ 10% కూడా ఎందుకు వేస్తారు అధ్యక్ష? అందులో మెజారిటీ ఇంటి మందం తిండి గింజల కోసం రైతులు సన్నవడ్లు వేసుకుంటారు. అంటే మార్కెట్లకు వచ్చే దొడ్డు వడ్లకు ఇయ్యమంటే ఇది రైతులకు మీరు మాట ఇచ్చిన వడ్లకు బోనస్ బోగస్ అవుతుంది. దయచేసి మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్ని పంటలకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. సన్నాల సాగు పెంచండి, కానీ దొడ్డు రకానికి ద్రోహం చేయకండి అని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. గృహజ్యోతి ప్రారంభమైంది, సంతోషం, ఐ అప్రిషియేట్. కానీ గృహజ్యోతి కూడా పాక్షికంగానే జరుగుతూ ఉంది. నేను కోరేది ఒక్కటే, రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు గృహజ్యోతిని వర్తింపజేసి న్యాయం చేయాలని చెప్పి నేను గౌరవ ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే యువ వికాసం 5వ గ్యారంటీ. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు అధ్యక్ష. ఆ కార్డు ఉంటే ఫీజులే కట్టవలసిన అవసరం లేదన్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు కార్డు లేదు, కాకరకాయ లేదు అధ్యక్ష. ఆ ఊసే ఎత్తుతలేరు. యువ వికాసం కోసం మరో మోసం కాకూడదని ఈ యువ వికాసాన్ని వెంటనే ఈ ప్రభుత్వం ప్రారంభించేలేగా మరి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. 6వ గ్యారంటీ అధ్యక్ష. ఈ బడ్జెట్లో కనీస ప్రస్తావన లేని గ్యారంటీ చేయూత అనే గ్యారంటీ. ఎన్నికల సభల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్పిండు అధ్యక్ష. అవాని పింఛన్ ఎంత? 2000. ఇగో డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, నీకు 4000 రూపాయలు పడతాయి డిసెంబర్లో. నీ మన్మడొచ్చి పెట్రోల్కో డీజిల్కో 500 1000 నీ కాళ్ళొత్తుతాడు అన్నాడు ఈ ముఖ్యమంత్రి. మరి ఆ ముఖ్యమంత్రి మాటలు నమ్మి మురిసిపోయి కాంగ్రెస్ పార్టీకి